అందరికీ నమస్కారము। ఈరోజు వీడియోలో ఈజీ వేలో క్యారెట్ హల్వాని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను। ఇలా ఒకసారి క్యారెట్ హల్వాని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి। ఇంట్లో వాళ్ళందరూ కూడా లైక్ చేస్తారు ఈ విధంగా చేసుకుంటే। ముందుగా దీనికోసం స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని హీట్ చేసుకోవాలి। నెయ్యి హీట్ అయిపోయిన తర్వాత క్యారెట్స్ నేను ఇక్కడ రెడ్ క్యారెట్స్ తీసుకున్నానండి। 1/2 కేజీ తీసుకొని సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్నాను। క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి, అలాగే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇది మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి। కలర్ కూడా చూడు మంచి కలర్ వచ్చింది, ఆరెంజ్ కలరు। క్యారెట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది। ఇప్పుడు ఇందులోకి 1/2 లీటర్ చిక్కటి పాలు పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి పాలు మొత్తం ఇనిగిపోయేంత వరకు ఉడికించుకోవాలి। మనం ఇందులో ఇంకా కోవా అదేమీ యాడ్ చేయడం లేదు కాబట్టి ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఇలా పాలు మొత్తం బాగా ఇనిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు షుగర్ వేసుకొని అలాగే 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని 10 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి। షుగర్ వేసిన తర్వాత మళ్ళీ ఇది లిక్విడ్గా అవుతుంది। హల్వా అనేది 10 నిమిషాలకి థిక్గా అయిపోతుందండి, అంతవరకు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి। హల్వా రెడీ అయిందో లేదో తెలుసుకోవడానికి ఫస్ట్ టైం కనుక చేసే వాళ్ళకి ఐడియా ఉండదు కదా, వాళ్ళకి ఒక చిన్న టిప్ చెప్తానండి। మనం షుగర్ వేసిన తర్వాత అది షుగర్ బాగా మెల్ట్ అయిపోయి జిగురుగా అయిపోతుంది కదా, అప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత ఉడికించుకున్న తర్వాత ఇలా థిక్గా అయిపోతుంది। అంటే మనం చేతితో పట్టుకుంటే జిగురుగా ఉంటుంది, అంతవరకు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి। అలా థిక్గా అయిపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పలుకులు వేసుకొని మరొక నిమిషం పాటు బాగా కలుపుకొని బౌల్లో తీసుకోవడమే। దీనిని వేడివేడిగా తిన్నా బాగుంటుంది, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తిన్నా చాలా బాగుంటుంది। ఐస్ క్రీమ్తో తింటే ఇంకా చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఫస్ట్ టైం కనుక ట్రై చేసేవాళ్ళు। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి। మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।